ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో విజయ పాలన పేరుతో సంబరాలు నిర్వహించారు. మాచర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. మాచర్ల పట్టణంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ అయితే నిర్వహణ జరుగుతున్నారు. అసలు ఈ 2 ఏళ్ల పాలనలో మాచర్ల నియోజకవర్గంలో ఏం జరిగింది, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మనతో పాటు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చెప్పండి. అసలు ఈ 2 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారు ప్రభుత్వాన్ని? 2 ఏళ్ల పాలనలో మేము అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొని వచ్చాం. కాబట్టి ఎన్నికల ముందు ఏ విధంగా ఉందో అంతకు మించిన స్పందన ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో కనపడుతుందంటే అది కూటమి పరిపాలనకి మరి నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతున్న వరకపూడి స్థల ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు కాబోతుంది? తాగునీరు సాగునీరు నాగార్జున సాగర్ ప్రక్కనే ఉన్న దూరమైన అనాదిగా మరి ఇబ్బంది పడుతున్న పల్నాడు ప్రజానీకానికి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే ఒక కార్యక్రమాన్ని ఈరోజు పని జరుగుతుంది పల్లె పల్లెల్లో. అలాగే సాగునీరు ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలన్న చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రజల దశాబ్దాల కళని నెరవేర్చే దిశగా ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ డబ్బులు చెల్లించబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పల్నాడు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలకి మించి కూడా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. దానికి ప్రజలు బ్రహ్మరథం కడుతూ కూడా ఈరోజు విజయోత్సవ పాలన పేరుతో కూడా సంబరాలు చేసుకుంటున్నాము. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అంతకు మించి అభివృద్ధిని ప్రజలకు అందిస్తామంటూ కూడా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చెబుతారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాలకు సంబంధించి